ఎంత పరిశుద్ధంగా జీవిస్తాడో, ఎంత భయభక్తులుగా జీవిస్తాడో, ఎంత నమ్మకంగా జీవిస్తాడో, ఎంత యథార్థంగా జీవిస్తాడో గ్రహించేవాడు ఆ జీవితాన్ని గొప్పగా చెప్తాడు. కానీ దేవుని మాటలు వింటున్నాము, దేవుని మాటలు గైకొన్నట్టుగా యాక్షన్ చేస్తున్నాము, కానీ దేవుణ్ణి మన హృదయం చేసుకోవట్లేదు. కానీ దేవుని రాజ్యం కోరుకోవడం అది ఎంతవరకు సమంజసము, దేవుని ఆశీర్వాదాలు కోరుకోవడం ఎంతవరకు సమంజసము ఒకసారి మీరు ప్రశ్నించుకోండి పిల్లగా. ఒక మాట మీకు చెప్తున్నాము, ఎవరో కాదు, ఇక్కడ భూపతి భాస్కర గారు ఉన్నారు, ఆయన నాకు మామి అవుతాడు. ఆయన దేవుని మాటలు ఈ శబ్ద తరంగం ద్వారా దేవుని మాటలు ఆయన ఇంటికి వినపడతాయి. కానీ ఆయన దేవుని నమ్ముకోలే. ఒక అన్యుడు, ఒక వైశాఖ కుటుంబంలో ఉన్న ఒక అన్యుడు చెబితే, ఒక అన్యుడు ఆయనకు వచ్చిన రోగమును, అయ్యా నాకు ఈ భయంకరమైన శరీర డిసీజ్, స్కిన్ ప్రాబ్లం నాకు వచ్చింది, ఇది ఎలా పోతుంది అంటే కాకర తోటకి వెళ్ళి, అయ్యా కాకర తోటలో 7 వారాలు నువ్వు నమ్ముకో, దేవుడు కాకర తోటకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకో, నీ స్వస్థత తీస్తాడని ఒక అన్యుడు చెబితే ఈయన నమ్ముకున్నాడు. వాస్తవాన్ని నేను చెప్పిన అబద్ధం కాదు. ఒక అన్యుడు చెప్పితే, ఒక అన్యుడు దేవుడు రక్షణలోకి వచ్చిన తర్వాత అన్యుడు చెప్పిన దాని మాటకి ఆయన లోబడి ఆ దేవుడు నమ్ముకొని దేవుడిని అంగీకరించి దేవుడి కొరకు చనిపోయాడు. అంటే ఒక అన్యుడు దేవుడు నమ్ముకున్న తర్వాత, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుడు తెలుసుకున్న తర్వాత, అన్యుడు చెప్తే ఒక క్రైస్తవం పెట్టాం అంటే దేవుని మాటలు వింటున్న వ్యక్తి నమ్మలా. కానీ అన్యుడు చెప్తే మాట నమ్మి దేవుని తెలుసుకొని దేవుని అంగీకరించిన తర్వాత దేవుని రాజ్యం చేరాడు. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈ శబ్ద తరంగం ద్వారా ఎంతమంది వింటున్నారు ఈ మాటలు, దేవుని మాటలు ప్రతి దినము, ప్రతి ఆదివారము? ఎంతమంది దేవుని మందిరంలోకి వస్తున్నారు? దేవునికి ఎంతమంది సొంత రక్షకుడు అంగీకరిస్తున్నారు? ఎంతమంది అకాల మరణాన్ని చనిపోతున్నారు? వాళ్ళు ఎవరు పల్లవ రాజ్యానికి వెళ్తారా? ఆలోచించండి ఒకసారి. వాళ్ళందరూ పల్లవ రాజ్యానికి వెళ్తారా? వెళ్ళరు కదా. దేవుడిని తెలుసుకోలేదు, దేవుడి సొంత రక్షకుడు అంగీకరించలేదు, బాప్తిస్మం లేదు, వాళ్ళు ఎలా వెళ్తారు పల్లవ రాజ్యంలోకి? బాధ ఉండదా? దుఃఖం ఉండదా? నా సహోదరుడు నరకానికి వెళ్ళిపోతుంటే నాకు వేదన కాదా? నాకు బాధ కాదా? నాకు బాధ్యత లేదా? గమనించండి పిల్లారా, మనం ఒక్కళ్ళు వెళ్ళిపోవటం కాదు. ఒక 3.5 సంవత్సరాలు సావాసం చేసిన, దేవుడితో సావాసం చేసిన వ్యక్తులే పల్లవ రాజ్యంలో నేను కుడివైపు ఉన్నాను, ఎడవైపు ఉన్నాను, వాళ్ళు ప్రయాసపడుతున్నారు, వాళ్ళు ఆశపడుతున్నారు, తప్పులేదు. కానీ దేవుడిని మాటలు వింటూ 60 సంవత్సరాలు బతుకుతున్నాము, 70 సంవత్సరాలు బతుకున్నాము, 80 సంవత్సరాలు బతుకున్నాము, బతుకుతున్నాము. కానీ దేవుడిని అంగీకరించట్లేదు, దేవుడిని తెలుసుకోవట్లేదు. మనం దేవుడిని సొంత రక్షకుడు అంగీకరించట్లేదు, బాప్తిస్మం కూడా లేదు మనం. కానీ దేవుడి రాజ్యంలోకి వెళ్ళిపోవాలి, దేవుడి ఆశీర్వాదాలు కావాలి, దేవుడి దీవెన కావాలనుకుంటున్నాం పిల్లగా. అది ఎంతవరకు సమంజసమే ఆలోచించండి పిల్లగా. అందుకే ఒక మాట్లాడుతున్నాడు పిల్లగా, ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి, 25 వచ్చిన చదువుతాను. అందుకే తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనుల అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురని, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు. ఒక అన్యుడు ఏం చేస్తాడు? ఒక అధికారం వస్తే, అయ్యా రండి అయ్యా కూర్చోండి, అధికారులు వచ్చారు గౌరవిస్తున్నాం, అన్నిటి. అదే ఒక గొప్పవారు వచ్చారనుకోండి, బాగా డబ్బులు వారు వచ్చారు, గొప్పగా తీసుకొచ్చి కూర్చోబెడతాం, వాళ్ళు గౌరవిస్తున్నాం. అలా ఉండదంతా మీరు అంటున్నాడు. అంటే దేవునిని ఎన్నుకున్న వాళ్ళు కూడా, ఒకసారి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను. మా సంఘం మీ నీళ్ళ సంఘంలో కదా, ఇది శబ్దం ఎందుకు చెప్తానంటే, ఒక ఆయన వేసుకొని వచ్చాడు. మా పాస్ గారు నిజంగా మాకు ఎంత బాధ కలిగిందంటే, దుఃఖం కలిగిందంటే, అసలు వేదన పడ్డా, చాలా నేను వేదన పడ్డాను. గబగబా వేసుకొని వచ్చిన ఆయన పులిపెట్టి వచ్చేస్తాడు. అది వాక్యం చెప్తున్న సమయంలో అందరూ చాలా వేదన పడ్డారు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక అధికారికి ఒక గొప్ప ఉన్నవాడికి తీసుకొచ్చి పులిపెట్టి మీద తెచ్చి కూర్చోబెడతాడా? అది దేవుడు మెచ్చేస్తాడా? అది కాదండి. దేవుడు అలాగా ఉండవద్దని చెప్తున్నాడు. అందుకు అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడంటే, యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులు అధికారులను వారి మీద ప్రభుత్వం చేయవారు చేయుదురని, వారి గొప్పవారు వారి మీద అధికారులు చేయుదురని కాదు, ఇంకొకటి పని కాదు, దేవుని పని. దేవుని సంఘంలో మనందరం పనిముఖ్యమై ఉన్నాం, పాత్రలై ఉన్నాం. మనకి దేవుడు ఏదైతే తలంపిస్తాడో, దేవుడు ఏదైతే మనకు ప్రేరేపిస్తాడో ఆ పని తప్పని చేయండి. అది దేవుడు మెచ్చుతాడు. దేవుడు కూడా ఆ బిడ్డలకు ఆశీర్వాదం కూడా ఉంటుంది.
అంతే తప్ప వాళ్ళు ఏదన్నారని వీళ్ళు ఏదన్నారని అడిగితే మనం పోగొట్టుకున్న ఆశీర్వాదాలు ఉన్నారా బాబు నువ్వు కాకుండా అన్నాడు. కాబట్టి పరిచర్యలు చేస్తున్నప్పుడు దేవుని పని అని చేయండి. పరిచర్య దేవుడు మెచ్చే విధంగా చేయండి. మనుషులు గొప్ప కోసం ఏది చేయట్లేదా? దేవుడు చూస్తున్నాడు. దేవుని పని నిజంగా సంఘటనల్లో నాకు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు అనకూడదు కానీ వాళ్ళ మనసులు కలవు కానీ దేవుని పని మాత్రం చక్కగా చేస్తున్నాడు. దేవుని స్తోత్రమని దేవుని పని ఒకళ్ళు మించి మేం చేయాలని ఒక దేవుడు ఒక సుందరమైన మందిరాన్ని పంపించాడు. ఆ మందిరంలో జనం లేకపోతే ఎలాగుంటుంది? జనం లేదే అంటే ఎంత బాధ, ఎంత దుఃఖం మనకి. ఆ సంఘము మన సంఘం మొత్తం ఆ మందిరంతో నింపబడిన కాక అదే దేవుని స్తోత్రమే. ఆ విధంగా మనం అందరము అనేక మందిని సంఘంలో చేర్చి ఆ మందిరం నిండా నింపితే దేవుడు మన సంఘాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. అందుకని అంటున్నాడు, మీరు అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పపడి